ఈ వీడియో రామకళ్యాణం రోజు తీసిన వీడియో అనమాట. పంతులు గారు చెప్పిన మంచి మాటల్ని నేను పోస్ట్ చేస్తా అని చెప్పాను గదా! ఇదే ఆ వీడియో అనమాట. ఈ వీడియోలో పంతులు గారు ఏం చెప్తున్నారంటే, ఈ హోమం చేసేటప్పుడు మనము చదివే మంత్రాల ద్వారా మనం ఏం కోరుకున్నామంటే, పుత్ర సంతానం కలగాలి, అందరూ బావుండాలి, ప్రజలు బావుండాలి, పంట పండించేవాడు బావుండాలి, పంటలు బాగా పండాలి, చుట్టుపక్కల వాతావరణాలు కూడా బావుండాలి, ఏ భూకంపాలు అంటే నాశనం, వినాశనాలు అలాంటివి రాకుండా మమ్మల్ని కాపాడు దేవుడా అని చెప్పి మొక్కుతున్నాము అని చెప్పి ఈ పంతులు గారు మంత్రాలు ఏవైతే చదివారో వాటికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటూ మనకి అర్థమయ్యేలాగా చెప్పారనమాట. నాకు చాలా అనిపిచ్చింది పర్సనల్లీ. అంటే అంత ఓపికగా చెప్పే పంతులు గూడా ఎవరుండరు. నాకు తెలిసిన పంతులలో అందరూ కోపిష్ఠులే. ఏదైనా అడుగుదామన్నా గానీ అంటే అడిగే అంత నేచర్ కూడా అక్కడ మనకి కనిపించదు వాళ్ళ బిహేవియర్‌లో. కాకపోతే ఇంతమంది సమక్షంలో అంత పెద్ద యాగంలో తన ఓపికకు నమస్కరించాలి ఖచ్చితంగా. అంత ఓపికగా చెప్పినాడు అంటే చాలా గ్రేట్ అనిపించింది. చాలామంది పెద్ద పెద్ద పంతులొచ్చారు. వాళ్ళని చూడడానికి సిటీ నుంచి కూడా భక్తులొచ్చారనమాట. వాళ్ళ దర్శనం చేసుకోవడానికి, వాళ్ళ దగ్గర మంచి చెడులు అడగడానికి అట్లా చేశారనమాట. ఈ ఖచ్చితంగా మీరు గుడికెళ్ళినప్పుడు మీరు చూసేదేంటి? మెట్లుంటాయి, గంటుంటది, ఇంకా హారతుంటది, బొట్టుంటది. అవన్నీ ఉంటాయి కదా! ఖచ్చితంగా మీరు గుడికి వెళ్ళాలా? ఖచ్చితంగా వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి? కొంతమంది దేవుణ్ణి కోరికలు కోరుకోవడానికే వెళ్తారు. దర్శనం చేసుకోవడానికి, పీస్ ఆఫ్ మైండ్ కావాలని అలా అలా సమ్ రీజన్స్ ఉంటాయి. కానీ గుడికి వెళ్తే ఏం జరుగుతుంది అని తెలుసా? నాకు తెలిసింది నేను చెప్తా వినండి. గుడికి వెళ్ళిన వెంటనే మనకు మెట్లు కనిపిస్తాయి. ప్రదక్షిణాలు చేస్తాము, మెట్లెక్కుతాము, గుంజులు తీస్తాము, హారతి తీసుకుంటాము, బొట్టు పెట్టుకుంటాము. ఇవన్నీ చేయడం వల్ల, మెట్లెక్కడం వల్ల, ప్రదక్షిణాలు చేయడం వల్ల కార్డియో, బాడీకి కావాల్సిన ఎక్సర్సైజ్ దొరుకుతది. మళ్ళీ గుంజీలు తీయడం వల్ల మజిల్ రిలాక్సేషన్ జరుగుతుంది. బొట్టు పెట్టుకొని మనం చుట్టుపక్కల వాతావరణాన్ని ఆస్వాదించటం వల్ల మన సెన్స్ ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయి. మెంటల్‌గా, ఫిజికల్‌గా మనకు ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటదనమాట గుడికెళ్తే. గుడికి వెళ్ళడం చాలా మంచిది. స్వార్థపూర్వకంగానే కాదు, ఖచ్చితంగా వెళ్ళాలి. బయోలాజికల్‌గా కూడా చాలా మంచిది.